అఖండ మండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సృష్టిలో తల్లి తండ్రి తర్వాత గురువు యొక్క స్థానం ఎంత గొప్పదో మనకందరికి తెలిసిందే. వాస్తవానికి నేటి కాలంలో చదువుకోవడం కోసం, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలనేటువంటి ఉద్దేశంతో నేనైతే దాదాపు ఎక్కడ చూడలేదు, వినలేదు. ఇలా ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా వందల మంది నిజంగా కూడా మళ్ళా చదువుకోవడం కోసం వందల మందికి సహాయం చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ గారికి, సొసైటీ అధ్యక్షుల వారికి, పాలకవర్గం అందరి కూడా అందరి తరపున ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల తరపున యొక్క ప్రత్యేక శతకోటి వందనాలు తెలియజేస్తుంటారు సార్. వాస్తవానికి నిజంగా కూడా ఇప్పటి కాలంలో ఏది అసలు ఏమి ఇవ్వరు, ఎవరికి ఏం కూడా ఉచితంగా ఇవ్వరు. అలాంటిది మనకు డబ్బు రూపంలో చదువుకోమని మనకు సహాయం చేస్తానంటే చాలా గ్రేటు. మనకు పుస్తకాల్లో ఎన్నో పద్యాలు చదువుకుంటూనే అంటాం. వాటి నీతి నియమాలు ఇప్పుడు విద్యార్థులు చెప్తే అర్థం కాదు. అలానా వేమన, సుమతి ఇలాంటి కవులు రాస్తే దాని భావాలు విద్యార్థులకు చెప్తే వాళ్ళు నమ్మరు. కానీ ఇక్కడనే ఉన్నటువంటి ఒక మంచి పద్యము, అన్నదానము గొప్ప ధనమచ్చునే జాములో నరిగిపోవు. ఇప్పుడే మనం అన్నం తిన్నాము, మన ఇంటికి పోయేంత వరకు అది అరిగిపోతుంది అంతే, తర్వాత మళ్ళీ రేపు మర్చిపోతాం. వస్త్రదానము కూడా భవ్యదానమే, కానీ వస్త్రమేడాదిలో పాతదగును. బట్టలు కూడా వెనుకట దానం చేసేటువంటి వాళ్ళు, అది కూడా ఒక సంవత్సరం లోపు చినిగిపోవడమో, పాడవడమో, మాసిపోవడమో దాన్ని పక్కకు పెట్టడం జరుగుతుంది. తర్వాత గృహదానం ఒకటి ఉత్కృష్టమే దానమే, కానీ కుంభకొండెలలో కూలిపోవు. ఎవరైనా ఇండ్లు కూడా అప్పటి కాలంలో రాజులు తమ ఆస్థానం ఉన్నటువంటి మంత్రులకు, కవులకు భవనాలు దానం ఇచ్చేటువంటి వాళ్ళు, అవి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూలిపోతాయి. నెక్స్ట్ భూమి దానము మహాపుణ్యదానమే, కానీ భూమి అన్యుల చేరిపోవును. అన్యులు అంటే ఇతరులు. అప్పటి కాలంలో కూడా మనకు ఆచార్య వినోబా భావే లాంటి భూదాన ఉద్యమంలో ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి దానం చేసేటువంటి వాళ్ళు భూమినే. ఇప్పుడంటే ఒక ఫీట్ జాగ కూడా కొనిస్తలేరు అనుకో. అప్పుడు ఎకరాలు కూడా దున్నుకొని పంటను పండించుకొని జీవించని భూమిని కూడా దానం ఇచ్చేటువంటి వాళ్ళు అప్పటి కాలంలో. ఇప్పుడు కూడా భూమి కబ్జా చేస్తున్నారు, ఆ విషయం మనకు కూడా తెలుసు. ఆ భూమి కూడా ఇతరుల పాలైతే ఒక్కోసారి. కానీ ఒక చదువు విద్యాదానము, ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువు ఇప్పటికీ నాకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనకు చదువుకోవడం కోసం మంచి కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చదువుకోవడమే కోసమే, ఒక అన్నదానం కాదు, వస్త్రదానం కాదు, భూదానం కాదు, గృహదానం కాదు. చదువుకో, నువ్వు గొప్పవాడిగా, నువ్వు 10 మందికి సహాయపడు. అలాంటి కాన్సెప్ట్ తోటి ఈ పిఎల్ఎన్ఆర్ గ్రూప్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఇంతమంది లబ్ధి పొందుతాం అంటే చాలా గొప్ప విషయం. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను, విద్యార్థులు కూడా మనం లబ్ధి పొందుతున్నాం. కానీ ఇంతకుముందే మన ముఖ్య అతిథి గారు చెప్పారు బ్రహ్మాండంగా, మర్రి చెట్టు లెక్క నీడనివ్వాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, మనకు ఆ చదివిన చదువు సార్థకత కావాలి. నేను 10,000, 5,000, 20,000 ఎంతో కొంత తీసుకున్నా కాబట్టి దాని ప్రతిఫలం 1000 రెట్లు అయ్యేటట్లు బాగా చదువుకొని మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు ముఖ్యమైన అతిథులు మన డయాస్ మీద ఉన్నారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఈ స్థాయిలో వచ్చి కూర్చొని అంత గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు నిజంగా కూడా నేను ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుని, మా కరోనా సిచ్యువేషన్లో స్కూల్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం మేము. అప్పుడు 2 సంవత్సరాలు. అదే సమయంలో సునీల్ సార్ నాకు నిజంగా కూడా ఒక ఆప్తుల లెక్క పరిచయం అయి నాకు మా పాప కోసం కూడా సాయం చేయమంటే ఎందుకన్నా తప్పకుండా అని చెప్పి మా పాప పేరు కూడా ఇందులో చేయడం జరిగింది. నెక్స్ట్ మా బాబు కూడా ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను ఒక సందర్భంగా ఇప్పుడు మాట ఇస్తున్నాను, మా కొడుకు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఆ శాలరీలో ఎంతో కొంత మా అబ్బాయి తోటి ఖచ్చితంగా డొనేషన్ ఇప్పించే బాధ్యత 100%. నేను మా అబ్బాయి చెప్పిన, ఆల్రెడీ ఇక్కడ ఫోటో తీసి చెప్పిన, ఆ ఫోటోలో కూడా మా అబ్బాయి ఫోటో కూడా ఉంది. సో కాబట్టి నేను ఎంత ఆనందిస్తున్నా అంటే అంత ఆనందిస్తున్నా. ఈ విషయం, ఈ సన్నివేశము
నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. నేను కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుని చెప్తున్నా కాబట్టి శ్రీ చైతన్య పాఠశాలలో నేను చాలా మంది 10th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులు చెప్తుంటా సహాయం చేయాలి, వినయ వినమ్రతలు ఉండాలి. మనం ఎవరన్నా ద్వారా లబ్ధి పొందితే దాన్ని ఎప్పటికీ స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి, కృతజ్ఞత భావం ఉండాలని చెప్తా. అది కూడా చాలా ఇంపార్టెంటే. అది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.